యార్ ఎంత ట్రై చేసినా చదవడానికి ఇంట్రెస్ట్ రావట్లే. పదే పదే నా ఫోకస్ మొబైల్ వైపు డైవర్ట్ అవుతుంది. మోటివేషనల్ వీడియోస్ ఎన్ని చూసినా ఆ ఇంపాక్ట్ 5 నిమిషాలు కూడా ఉండట్లే. ఫ్రెండ్స్, 14 to 25 ఏజ్ ఏదైతే ఉంటుందో దానివల్ల మీ లైఫ్ ఇంప్రూవ్ అవ్వచ్చు లేదా నాశనం అయిపోవచ్చు. ఒక్కసారి మీకు మీరు క్వశ్చన్ చేసుకోండి, ఇప్పుడు చదవకపోతే నేను నా లైఫ్లో ఏం చేయాలి, ఫ్యూచర్లో నేను ఏం చేస్తా, ఎప్పటి వరకు పేరెంట్స్ మీద డిపెండ్ అవుతారు, ఎప్పటి వరకు. ఒకటి గుర్తుంచుకోండి, ఇప్పుడు ఏ చదువు అయితే మీకు పెయిన్ఫుల్ అనిపిస్తుందో అదే పెయిన్ ఫ్యూచర్లో మీ హ్యాపీనెస్కి ఒక పెద్ద రీజన్ అవుతుంది. మీరు చదవడానికి ప్లాన్ చేస్తారు, రేపు చదువుతా, ఎల్లుండి చదువుతా, మండే చదువుతా, ఇలా ఎప్పటి వరకు పోస్ట్ పోన్ చేస్తారు. ఇలానే చేస్తే ఏదో ఒకరు చనిపోయే రోజు కూడా వస్తుంది. అప్పుడు ఎలా అని అంటారా? మీ పేరెంట్స్ మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకొని ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మీకోసం వాళ్ళ డ్రీమ్స్ని, చిన్న చిన్న ఆనందాలను కూడా సాక్రిఫైస్ చేస్తారు. వాళ్ళు అంతలా కష్టపడుతుంటే మీరు ఒక 5 నిమిషాలు కూడా చదవలేరా? మీరు జీవితంలో ఏం చేయాలనుకుంటున్నారో ఈరోజు ఆలోచించండి, లేదా జీవితం అంతా ఆలోచిస్తూనే ఉండండి. మీ మొబైల్లో ఏవైతే మీ గోల్స్ నుంచి మిమ్మల్ని దూరం చేస్తున్నాయో వాటన్నిటిని తీసేయండి. మీరు స్టడీస్లో వీక్ ఉన్నారా? ఏం పర్లేదు. కొందరు అంటుంటారు చదవాలనుంది కానీ ఫోకస్ చేయలేకపోతున్నా అని. నేనేమంటా అంటే అట్లీస్ట్ ట్రై చేయండి. ఒకవేళ 2 నిమిషాలని చదవగలిగితే మెల్లమెల్లగా 2 గంటలు చదవాలనే ఫీలింగ్ మీలో వస్తుంది. సో కొంచెం ట్రై చేయండి. మీరు చదివేలా చేసే మోటివేషనల్ సోర్సెస్ని వెతకండి, ఏదో ఒకటి దొరుకుతుంది. మిమ్మల్ని ఫెయిల్యూర్ అని, యావరేజ్ స్టూడెంట్ అని పిలిచే వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకోవడానికైనా కష్టపడండి. మీ సామర్థ్యం ఏంటో తెలుసుకోవడం చదవండి. మీ పేరెంట్స్ కోసం చదవండి. మీ మీదే వాళ్ళ ఆశలన్నీ. లైఫ్లో ఇలాంటి పాయింట్కి రీచ్ అవ్వాలి ఎక్కడైతే పీపుల్ మిమ్మల్ని బ్లాక్ చేయడం కాదు, మీకోసం సర్చ్ చేయాలి. ఒక్కసారి సక్సెస్ టేస్ట్ ఎలా ఉంటుందో చూస్తే ఇంకా జీవితంలో వెనకడుగు వేరు. మీరు ఎక్కడ తక్కువ ఉన్నారో దాన్ని చూసి ఇంప్రూవ్ చేసుకోండి. ప్రతిరోజు ప్రతి గంట కష్టపడుతూనే ఉండండి. మీ కష్టం ఎప్పటికీ పనికి రాకుండా పోదు. మీరు ఇప్పటివరకు యావరేజ్గా ఉన్నారంటే జస్ట్ ట్రై చేయలేదంతే. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నిన్ను నువ్వు నమ్ముకో, మనస్ఫూర్తిగా ప్రయత్నించే వాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. ఇప్పుడు ట్రై చేస్తే నెక్స్ట్ టైం మీ రిజల్ట్స్ వచ్చాక మీరు వచ్చి కమెంట్ చేస్తారు, నాకు ఎగ్జామ్లో ఇంత పర్సెంట్ వచ్చింది, అంత పర్సెంట్ వచ్చిందని ఎంతో హ్యాపీ ఫీల్ అవుతారు. నాకు మీలో ఆ హ్యాపీనెస్ని చూడాలని ఉంది, మీ పేరెంట్స్కి చూడాలని ఉంది. నీకు లేదా? నువ్వు నీ గోల్ని అచీవ్ చేయగలవు. జస్ట్ రైట్ ప్లాన్ ఫాలో అవ్వాలంతే. మీరు కలలు కంటారు లేదు నాకు తెలీదు, కానీ నాకు ఇదైతే తెలుసు. కొన్ని లక్షల వీడియోలను వదిలేసి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీలో ఏదో ఒక ప్రత్యేకత ఉంది. జీవితంలో ఏదైనా పెద్ద సాధించాలన్న కసి మీలో ఉండే ఉంటుంది. ఒకవేళ ఇది నిజం కాకపోయినా ఈ మాట నమ్మి హార్ట్లో ఉంచుకోండి. మీరు దీన్ని నిజమని నమ్మితే ఏదో ఒక రోజు పెద్ద సక్సెస్ని చూస్తారు. నేను చెప్పేది కేర్ఫుల్గా వినండి. ఈ వీడియోని చూస్తుంటే మీరు ఎవరో నాకు తెలీదు, కానీ నాకు ఇదైతే తెలుసు, మీరు లైఫ్లో వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశా.